వెల్కమ్ టు హెల్దీ ఆన్ టీవీ. నేను డాక్టర్ విజయ్ బత్తిన. నేను ఫిజియోథెరపిస్ట్ని. ఈ కాన్సెప్ట్ మనకి మన పురాణాల్లోనూ వేదాల్లో కూడా ఉందండి. కల్చరల్గా మనం దీన్ని చాలా పాటిస్తూ ఉంటాం. అభ్యాస సంస్కార అంటాం. అభ్యాస అంటే నథింగ్ బట్ రెపిటేషన్, ప్రాక్టీస్. సంస్కార అంటే హ్యాబిట్ అనమాట. సో న్యూరోప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్లో కూడా ద ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్. లైక్ అభ్యాస నథింగ్ బట్ రెపిటేషన్. న్యూరోప్లాస్టిసిటీలో ఏదైనా ఒక పేషెంట్కి బ్రెయిన్ ఇంజరీ అయ్యి రికవర్ అవ్వాలంటే చాలాసార్లు ఒక మూమెంట్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఆ రిపిటేషన్ చేయడం వల్లే బ్రెయిన్ అనేది మళ్ళీ కొత్తగా నేర్చుకుంటుంది ఈ మూమెంట్ని. అలాగే సంస్కారం నథింగ్ బట్ హ్యాబిట్ అనమాట. మనం బాగా రిపీట్ చేసి ఆ మూమెంట్ నేర్చుకున్న తర్వాత ఆ మూమెంట్ అనేది ఆటోమేటిక్గా తయారవుతుంది. అంటే ఒక చెయ్యి లిఫ్ట్ చేసి నేను వాటర్ బాటిల్ తీసుకోవాలనుకోండి, ఒక స్ట్రోక్ వచ్చిన పేషెంట్ అంత సులువుగా తీసుకోలేరు. దానికి చాలా రెపిటేషన్ చేస్తూ చేస్తూ ఓవర్ ద టైం అదొక హ్యాబిట్ లాగా మారి అతను ఆ ఫంక్షన్ మళ్ళీ గెయిన్ చేయగలుగుతారు అనమాట. సో ఇన్ షార్ట్, న్యూరోప్లాస్టిసిటీ అంటే మనం ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్లా కాకుండా ఒక చికిత్సా విధానం, ఒక ప్రాసెస్ అనమాట. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసి, ఎంత ఎక్కువ దాని మీద ఎంఫసైజ్ చేస్తే అంత త్వరగా మూమెంట్స్ అనేవి మళ్ళీ బ్రెయిన్లో ఏర్పడతాయి. దానికి బ్రెయిన్ అనేది నిరంతరం అడాప్ట్ అవుతూ నిరంతరం నేర్చుకుంటూ ఉంటుందన్నమాట. ఇది ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న పేషెంట్స్ మొదటి 3 నెలలు లేదా 6 నెలల్లో ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది చాలా హై టెన్ పొజిషన్లో ఉంటుంది. అంటే చాలా రిసెప్టివ్గా ఉంటుంది అన్నమాట బ్రెయిన్. ఆ విండోని మనం ప్రొడక్టివ్ విండో ఆర్ ఆపర్చునిటీ విండో అంటాం. ఆ టైంలోనే మనం ఎక్కువ రికవరీస్ చూస్తూ ఉంటాం అనమాట. తర్వాత 6 నెలల తర్వాత రికవరీస్ రావా అంటే ఖచ్చితంగా వస్తాయి, కానీ ఇంత ఫ్లూయెంట్గా రావు. చాలా కష్టపడాల్సి ఉంటుంది అనమాట. సో న్యూరోప్లాస్టిసిటీ అంటే ఒక చికిత్సా విధానం కానీ ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కాదు. మనకు బ్రెయిన్కి ఉన్న ఒక లక్షణం, అది యూస్ చేసుకుంటూ మనం రికవరీస్ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్లోని వేరే న్యూరోలాజికల్ పేషెంట్స్లో కూడా మనం చూడొచ్చు.